Namaste, welcome to Y News. Nenu Kalyani. This news sponsors by Sri Krishna Enterprises రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. రైతులకు ఎంతగానో ఉపయోగపడే బావికి విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరించాలని పలువురు రైతులు కోరారు. ఈ మేరకు అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ను కలిసి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. గవరపాలెం ముత్రాజు కాలనీలో గల రైతులు సుమారు 70 సంవత్సరాల నుండి 30 ఎకరాలు వ్యవసాయ భూమికి ఉన్న ఏకైక రాతిబావి ద్వారా నీటిని ఉపయోగించుకుని వ్యవసాయం చేసుకుంటున్నామన్నారు. ఉద్యాన పంటలైన కొత్తిమీర, వంకాయ, బెండకాయ వంటివి పండించుకుంటూ సుమారు 50 కుటుంబాలు రైతులు జీవనోపాధి పొందుతున్నారన్నారు. కనెక్షన్ సుమారుగా 40 సంవత్సరాల నుండి, అంతేకాకుండా చింతా ఓం శివ అనే వ్యక్తి చుట్టూ ఉన్న కొంతమందిని ప్రేరేపించి ఇంట్లో వేసే చెత్తని బావిలో వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రైతులు బుద్ధ రమణాజీ, విల్లూరి గణేష్, భాను, మల్ల చక్రవర్తి, పరదేశ్ నాయుడు, జగతి, విల్లూరి చిన్నతల్లి, నూకాలమ్మ, బుల్లెట్ అమ్మ, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 70 సంవత్సరాల నుండి అనకాపల్లి గ్రామానికి ఆనుకొని ముత్రాజ్ కాలనీ ఉంది. అందులో రాతి నీళ్ళు ఉంది. ఆ రాతి నీళ్ళ నుండి బావి నుండి నీరు తోడుకొని అక్కడ ఆనుకొని 30 ఎకరాల భూమి పేడ అనే భూమి ఉంది. ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఇంచుమించుగా 40-50 కుటుంబాలు, రైతు కుటుంబాలు జీవిస్తున్నాయి. అందులో పండేది ఏంటంటే చిన్న చిన్న మొక్కలు, అంటే తోటకూర, ఆకుకూరలు, గోంగూర, కొత్తిమీరి ఇటువంటి కూరలన్నీ పండించుకొని ఏ రోజుకు ఆ రోజు మార్కెట్ పట్టుకెళ్ళి అమ్ముకొని దాని మీద వచ్చే ఆదాయంతో జీవనోపాధి చేసే రైతులు అందరూ కూడా చేసే వాళ్ళంతా రైతులు, చిన్న సన్నకారు రైతులు. ఇటువంటి అందరూ అలా జీవిస్తుంటే ఈ మధ్యకాలంలో ఒక చింతా ఓంశివ అని ఒక అతను ఈ భూమిని, ఈ బావి నాదని చెప్పి అతగాడికి ఏ డాక్యుమెంట్ లేకపోయినా అతగాడు ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి కాగితం పెడితే దాన్ని ఆసరాగా తీసుకొని పవర్ కనెక్షన్ కట్ చేయడం జరిగింది. కానీ రెండో పార్టీని కనీసం ఎంక్వైరీ చేయలేదు. ఒకటో పాయింట్. రెండోది ఏంటంటే ఆ భూమి 70 సంవత్సరాలు పెట్టి ఇంటి పనులు కడుతున్నాం, కరెంటు బిల్లు ఉంది. రెండోది ప్రతి మా ఆధీనంలో ఉంది. మేము దాని మీద నీరు తీసుకొని రైతులందరూ గంట 2 గంటలు తోడుకుంటూ వ్యవసాయం పండించుకుంటున్నాం. ఇటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు పవర్ కనెక్షన్లో మొత్తం వ్యవసాయాలన్నీ కూడా పోయి పశువులు నీళ్ళు లేకుండా పోయింది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారిని మేము కోరుకునేది ఏంటంటే ఇమ్మీడియట్లీ పవర్ కనెక్షన్ ఇవ్వాల్సిందిగా మరీ కోరుతున్నాం.